హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం వినబోతున్నాం వెంటాడే నీడ పార్ట్ 6. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా? వాళ్ళు వచ్చిన 2 రోజులకే ఇదిగో ఈ మామిడి చెట్టు కొమ్మలకే ఉరి వేసుకొని నలుగురు చనిపోయారు. కారణమేమిటో ఈ తోటలో ఉన్న గంగమ్మ రాయికే తెలియాలి. పోలీసులు వచ్చారు. పోస్టుమార్టం చేయించారు. చివరకు పేదరికంతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. అప్పట్లో టీవీలోనూ పేపర్లలోనూ ఈ వార్తే ఎక్కువగా వచ్చేది. అందుకే ఈ విషయం మీకు తెలియదంటే ఆశ్చర్యం వేసింది. ఇక నా గురించి చెబుతాను. నేను డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. ఈ తోటలో 4 ఆత్మహత్యలు జరగడంతో వాచ్మెన్ పనికి ఎవరూ రాలేదు. కొత్త వాచ్మెన్ వచ్చే వరకు తోటను నన్ను చూసుకోమని మా నాన్న చెప్పడంతో నేను రోజు ఉదయం ఇక్కడికి వస్తూ ఉంటాను. తిరిగి ఈ సమయానికి ఇంటికి వెళ్ళిపోతాను. పొరపాటును కూడా రాత్రిపూట ఇక్కడ ఉండను. ఇంతకీ మీరు వచ్చిన పనేమిటి? చెప్పడం ముగించి ప్రశ్నించాడు గోవర్ధన్. మా అల్లుడి తమ్ముడు విశాల్ ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ పార్టీ చేసుకున్నాడట. మా అమ్మాయిని డెలివరీకి హాస్పిటల్లో చేర్చినట్టు మా అల్లుడు వికాస్ ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరుతున్నట్లు చెప్పాడట. కానీ ఆ తరువాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందట. విశాల్ ఫ్రెండ్ సుమంత్కి ఫోన్ చేస్తే కూడా అలానే వస్తోందట. వాచ్మెన్ను కలిస్తే వివరాలు తెలుస్తాయని ఇక్కడ ఆగాము. తీరా అతడు ఎప్పుడో చనిపోయాడంటున్నావు. పోనీ నీకైనా విషయం తెలుసునా? ఆ పార్టీలో నువ్వు కూడా ఉన్నావా అని ఆతృతగా అడిగింది శ్యామలరావు. నన్ను కూడా పార్టీకి రమ్మని పిలిచారు. కానీ మా చెల్లెలికి జ్వరంగా ఉండడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. తనను ఇంటి దగ్గర దించి ఇదిగో ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేసరికి అంతా వెళ్ళిపోయారు అని చెప్పాడు గోవర్ధన్. అయ్యో, మరి విశాల్కి ఏమయ్యిందో అని నిట్టూర్చి, సరే ఇక మేము బయలుదేరుతాము గోవర్ధన్ అంటూ పైకి లేచాడు శ్యామలరావు. అలాగేనండి, వీలుంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగండి, ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను అన్నాడు గోవర్ధన్. అలాగేలే అని బయటకు నడిచాడు శ్యామలరావు. అతని వెంటే బయటకు నడిచారు సావిత్రి, అలాగే వెంకటేష్. వాళ్లను గేటు వరకు సాగనంపి కార్ స్టార్ట్ అయ్యాక తిరిగి గేటుకు తాళం వేశాడు గోవర్ధన్. కారు ఒక 10 అడుగులు వెళ్ళిందో లేదో. వెంకటేష్, కారాపు అన్నాడు శ్యామలరావు. సడన్ బ్రేక్తో కారును ఆపాడు వెంకటేష్. ఒకసారి వెనక్కి వెళ్ళి మిగతా స్నేహితుల నంబర్లు అడిగి తెలుసుకుందాం. ఎవరో ఒకరికి విశాల్ ఎక్కడున్నాడో తెలిసి ఉంటుంది అన్నాడు శ్యామలరావు. మీరు కారులోనే ఉండండి, నేను వెళ్ళి అడిగి వస్తాను అంటూ కారు దిగి తోట వైపుకు నడిచాడు వెంకటేష్. ఇంతకీ విశాల్ ఎక్కడున్నాడో? చాలా మంచి కుర్రాడు, అందరితో బాగా కలుపుగోలుగా ఉంటాడు అని భర్తతో అంది సావిత్రి. బహుశా బైక్లోనే హైదరాబాద్ బయలుదేరి ఉంటాడు. ఆ శబ్దంలో రింగు వినిపించి ఉండదు. ఎక్కడైనా ఆగినప్పుడు తనే కాల్ చేయొచ్చు అన్నాడు శ్యామలరావు. ఏమోనండి, పార్టీ చేసుకున్నాడంటున్నారు. అంత దూరం బైక్లో ఎలా వెళ్తాడు? ఆందోళనగా అంది సావిత్రి. నిజమే, నా దృష్టిలో అసలు డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడం కూడా తప్పే. అలాంటిది డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఊహించుకోవడానికే భయంగా ఉంది. బైక్ కంచెర్లలో ఉంచి అక్కడ నుంచి బస్సులో కానీ టాక్సీలో కానీ వెళ్ళి ఉండొచ్చు, లేదా
రాత్రికి తన రూమ్లో పడుకొని రేపు ఉదయాన్నే బయలుదేరుతాడేమో. అంతా అయోమయంగా ఉంది అన్నాడు శ్యామలరావు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. వికాస్ చేశాడు. అల్లుడు గారు, మేము ఇక్కడ తోట దగ్గరికి వెళ్ళాము. ఎవరో గోవర్ధన్ అని వీళ్ళ స్నేహితుడేనట. ఒక్కడే ఉన్నాడు. అతను వచ్చేటప్పటికే అందరూ వెళ్ళిపోయారట విచారంగా చెప్పాడు శ్యామలరావు. ఇక్కడ శ్రేయ కండిషన్ బాగానే ఉంది. రేపే డెలివరీ. మీరు విశాల్ గురించి టెన్షన్ పడకండి. వచ్చే దారిలో సిగ్నల్స్ సరిగా లేవేమో. కాసేపు ఆగి ఫోన్ చేస్తాడులే. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను. మీరు ఈ విషయం వదిలేసి బయలుదేరండి అన్నాడు వికాస్. ఇందులో ఇబ్బందేముంది అల్లుడు గారు? విశాల్ మాకు పరాయివాడు కాదు. అవసరమైతే మరో గంటైనా ఇక్కడ వెయిట్ చేస్తాము అన్నాడు శ్యామలరావు. వద్దు మావయ్య, ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు అక్కడి నుంచి బయలుదేరండి అని ఫోన్ పెట్టేశాడు వికాస్. మన వెంకటేష్ ఇంకా రాలేదేంటి? వస్తే విశాల్ స్నేహితుల ఫోన్ నంబర్లు తెలుస్తాయి అని భార్యతో అన్నాడు శ్యామలరావు. అక్కడ తోట దగ్గరికి వెళ్ళిన వెంకటేష్ గేటు వేసి ఉండడం గమనించాడు. గోవర్ధన్ గారు అంటూ గేటు దగ్గర నుంచి గట్టిగా పిలిచాడు. గుడిసెలోంచి ఓ 40 ఏళ్ల స్త్రీ బయటకు వచ్చింది. ఎవరు నువ్వు? ఎవరు కావాలి? అక్కడి నుంచే ప్రశ్నించింది. ఈమె గోవర్ధన్కి ఏమవుతుందో అని మనసులో అనుకొని, కాస్త గోవర్ధన్ గారిని పిలుస్తారా అని అడిగాడు. గోవర్ధన్ గారా? ఆ వెధవను గారు అన్నావంటే నువ్వు వాడి లాటోడివే ఏమో అంటూ గుడిసెలోకి తొంగి చూసి, ఏమయ్యో, ఆ గోవర్ధన్ గాడి కోసం ఎవడో వచ్చాడు. సూరులో ఉన్న మచ్చు కత్తి తీసుకురా అని ఆవేశంగా అంది ఆమె. లోపల నుంచి ఒక 50 ఏళ్ల వ్యక్తి చేతిలో కత్తితో ఆవేశంగా బయటకు వచ్చాడు. అది చూసి వేగంగా కారు దగ్గరకు పరిగెత్తాడు వెంకటేష్. ఆ వ్యక్తి గేటు తాళం తీసుకొని వెంకటేష్ను తరుముకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఎంతకీ వెంకటేష్ రాకపోవడంతో కారు దిగి వెనక్కి చూస్తున్నారు శ్యామలరావు దంపతులు. వెంకటేష్ను ఎవరో తరుముకుంటూ రావడం చూసి ఏం చేయాలో అర్థం కాక ఆవేశంతో వస్తున్న ఆ వ్యక్తి శ్యామలరావును చూసి ఆగిపోయాడు. అయ్యగారు, తమరు విశాల్ బాబు బంధువులు కదూ అన్నాడు. అతన్ని గుర్తుపట్టిన శ్యామలరావు భార్య సావిత్రి వైపు తిరిగి, ఇతడు షణ్ముగం అని ఈ తోటకు వాచ్మెన్, చాలా మంచివాడు అన్నాడు. భర్తకు సైగ చేసి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది సావిత్రి. అదేమీ గమనించని శ్యామలరావు, మనం పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద బాక్సులో మామిడి పళ్ళు తెచ్చి మన కారు డిక్కీలో పెట్టాడు. ఎంత బలవంతం చేసినా డబ్బులు తీసుకోలేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. సావిత్రి అతని చెవి దగ్గరకు వచ్చి, అతను చనిపోయి 6 నెలలు దాటింది కదా, ఇందాక గోవర్ధనం చెప్పిన విషయం మర్చిపోయారా అని చిన్నగా అంది. అంతే. భయంతో వణికిపోతూ అతని వంకే చూస్తూ ఉండిపోయాడు శ్యామలరావు. ఇదేమిటి, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న షణ్ముగం తిరిగి ఎలా వచ్చాడు? భయంతో బిగుసుకుపోయిన గొంతును పెగుల్చుకొని, ఎవరు 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 నువ్వు అని అడిగాడు శ్యామలరావు. అదేంటి సార్, నన్ను గుర్తుపట్టలేదా? నేను ఈ తోటమాలి షణ్ముగాన్ని అన్నాడతడు. గుర్తుకు వచ్చావులే కానీ నువ్వు మా డ్రైవర్ను ఎందుకు తరుముతున్నావు? మేము తోటలోకి వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఎందుకు లేవు? అతని వంక భయంగా చూస్తూ అడిగాడు శ్యామలరావు. అతను ఏదో చెప్పబోయేంతలో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, ముందు మనం బయలుదేరుదాం
అంది సావిత్రి. సార్, ఇతను మీ డ్రైవర్ అని నాకు తెలీదు. ఆ చచ్చిన గోవర్ధన్ గాడిని పిలవడంతో కోపం వచ్చింది. వాడి ఫ్రెండేమో అనుకున్నాను. ఆ గోవర్ధన్ చేసిన పని ఇంకా మర్చిపోలేదు. ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనే చంపేసేవాణ్ణి అన్నాడు షణ్ముగం. గోవర్ధన్ చనిపోవడమేంటి? మేము ఇప్పుడే అతనితో మాట్లాడాము. నేను ఒక్కడనే కాదు, అందరం చూశామన్నాడు శ్యామలరావు. అంతే, షణ్ముగం చేతిలోని కత్తి జారిపడింది. ఏంటి, గోవర్ధన్ను చూసారా? భయంగా అన్నాడు షణ్ముగం. ఇంతలో తోటలోంచి తెల్లని చీరలో జుట్టు విరబోసుకొని ఒక ఆకారం బయటకు వచ్చింది. భయంతో స్పృహ తప్పి పడిపోయాడు శ్యామలరావు. హైదరాబాదులో ఒక కార్పొరేట్ హాస్పిటల్ గదిలో భార్య శ్రేయ పక్కనే ఉన్నాడు వికాస్. తన చేతిలో భార్య గట్టిగా నొక్కడంతో ఆమె బాగా టెన్షన్ పడుతోందని అర్థమైంది అతనికి. భయపడకు శ్రేయ, ఇంటి దగ్గర అమ్మా నాన్నలు మన బాబును జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అత్తయ్య, మావయ్య విజయవాడ నుండి బయలుదేరారు. విశాల్ కూడా వచ్చేస్తున్నాడు. రేపు ఉదయం డెలివరీ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందని డాక్టర్స్ చెప్పారు అంటూ ధైర్యం చెప్పాడు వికాస్. నిజమే అనుకోండి, కానీ ఈసారి ఎందుకో కాస్త భయంగా ఉంది. అయినా మీరు దగ్గర ఉంటే చాలు, కొండంత అండ ఉన్నట్లు ఉంటుంది. ఇక అమ్మ కూడా వస్తే నాకు ఈ కాస్త టెన్షన్ కూడా ఉండదు. విశాల్ ఎక్కడి దాకా వచ్చాడో కనుక్కున్నారా? అడిగింది శ్రేయ. విశాల్ ప్రవర్తన రాగానే వికాస్ మొహంలో రంగులు మారాయి. విశాల్ ఏమయ్యాడో ఫోన్ చేస్తే తీయడం లేదు, అతను కాల్ చేయడం లేదు. కానీ ఈ విషయాలు చెప్పి శ్రేయను మరింత టెన్షన్ పెట్టకూడదు. అందుకే ఇందాకే విశాల్కు కాల్ చేశాను. రేపు ఉదయానికి ఇక్కడికి వచ్చేస్తాడట అన్నాడు వికాస్. ఇంతలో లేడీ డాక్టర్ ఆండాల్ నర్సుతో కలిసి లోపలికి వచ్చింది. వికాస్ను కాసేపు బయట ఉండమని చెప్పి శ్రేయను చెక్ చేసింది. తరువాత నర్స్ వికాస్ను లోపలికి రమ్మంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ని నేను త్వరగా మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పార్ట్స్ నేను త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కథలు కావాలో కమెంట్స్లో తెలియచేస్తే నేను ఆ కథల్ని మన వీడియోలో అప్లోడ్ చేస్తాను.